మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. మనం ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చూడండి, ఎవరైనా సరే పలానా పూజలు చేస్తున్నాము, పలానా దీక్షలు తీసుకుంటున్నాము, కానీ నాకు ఏ మార్పు రావట్లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, భగవంతుడు అంటే ఏమిటి, అమ్మవారు అంటే ఏమిటి, లలితా అమ్మవారు అంటే ఏమిటి తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు దీక్ష తీసుకోండి, తెలుసుకొని పూజ చేయండి, తెలుసుకొని ఆరాధించండి. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మనకు చూడండి, అమ్మవారి యొక్క దీంట్లోనే మొదట్లోనే అది ఉంటుంది ఏంటి, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని అంటుంది. అసలు అది ఒక్కటి తెలుసుకున్నా సరే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సరే, ఇవాళ ఒక్కొక్క నామం గురించి మనం తెలుసుకుంటూ 200వ నామంలో సర్వమంగళ అనేటువంటి నామం ఉంది. సర్వమంగళ అంటే ఏమిటి అంటే, నిత్యము కూడా అమ్మవారు అనంత కళ్యాణమూర్తి అయినటువంటి అమ్మవారు ఎప్పుడు ఆవిడ ఎక్కడుంటే అక్కడ మంగళములు జరుగుతాయి. ఆమె ఎక్కడ పాదం పెడితే అక్కడ మంగళములు, ఆవిడ దృష్టి ఎక్కడ పెడితే అక్కడ మంగళములు. చాలామందికి ఈ మంగళము అనేటువంటి పదానికి కూడా కొంత అర్థం తెలియక, ఇప్పుడు కుజగ్రహం ఉంది, కుజుడిని మంగళుడు అంటారు. అంటే కుజ దోషము అని ఉంటుంది. అంటే ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, అక్కడ కుజుడు పాడయ్యాడు, అంటే కుజుడికి పాపగ్రహ సంబంధం కలిగింది కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ మీ యొక్క లైఫ్లో పడుతుంది. అలాంటప్పుడు కుజ సంబంధించినటువంటి దోషాలు ఉన్నప్పుడు సర్వమంగళ అనేటువంటి నామంగా, ఓం సర్వమంగళాయై నమః అంటే ఏంటి, మంగళమును కలిగించాల్సినటువంటి కుజగ్రహం వీక్ అయ్యాడు మీ జన్మజాతకంలో. అలాంటప్పుడు అసలు ఆ మంగళుడు కూడా మంగళాన్ని ఇచ్చినటువంటి ఎవరు, అమ్మవారు. అంటే మనం సర్వమంగళ, నిత్యము మంగళమే, ఆవిడ చూపు మంగళం, ఆవిడ పాదం మంగళం, ఆవిడ ఏం చేసినా సరే మంగళం. అలాంటప్పుడు ఈ నామం చేసుకోవడం ద్వారా మీకు సర్వమంగళాలు జరుగుతాయి. అదేవిధంగా సద్గతి ప్రద అంటే మంచి గతిని చూపించేది అమ్మవారు, మంచి గతిలో వెళ్ళేది, మంచి సద్గతి. ఇప్పుడు చూడండి, చాలామందికి ఏమవుతుందంటే, ఒక నిర్ణయం తీసుకోవాలి, 2-3 వేసి ఉంటాయి వాళ్ళకి. అంటే ఏదో కారులో వెళ్ళేటప్పుడు రూట్లను కాదు నా ఉద్దేశం. ఒక 2 ఉద్యోగాలకు అప్లై చేశాడు, 2 ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి ఫారెన్కి వెళ్ళి చేయాలి, ఒకటి ఇండియాలో చేయాలి. అర్థం కాదు అసలు ఏం చేయాలి సంశయిస్తుంటారు. లేదా 2-3 సంబంధాలు ఒకటేసారి ఓకే చెప్పారు, అందులో ఎవరిని వివాహం చేసుకోవాలి, లేకపోతే ఇంకా రకరకాల చదువులు ఉంటాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి నిర్ణయం తీసుకోవాలి, ఏది సద్గతి, ఏ రూట్లోకి వెళ్తే మంచిదని చెప్పేవాళ్ళంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సంశయం ఉన్నప్పుడు ఓం సద్గతి ప్రదాయై నమః అనేటువంటి నామం కనుక చేసుకున్నట్లయితే, ఇది ముఖ్యంగా ఈ యొక్క నామం చేసేటప్పుడు కుంకుమతో గనక మీరు ఓం సద్గతి ప్రదాయై నమః, ఓం సద్గతి ప్రదాయై నమః అని చెప్పి చేసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఎందుకు సంశయిస్తుంటామంటే ధైర్యం చేయలేం. అమ్మో నేను ఈ స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో, యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్తే ఏమవుతుందో, ఇక్కడ చక్కగా జాబ్ ఉన్నప్పుడు నేను అమెరికాకి ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు రకరకాలు వస్తుంటాయి. కాబట్టి సద్గతి ప్రదా అనేటువంటి నామము ఈ రకంగా మీకు అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక అదేవిధంగా తర్వాత నామంగా చూసుకుంటే సర్వేశ్వరి. ఈ సర్వేశ్వరి అనేటువంటి నామం ఏంటంటే, సర్వము అంటే ఈ మొత్తం జగత్తుకి ఈశ్వరి సర్వేశ్వరి అంటే. దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, మనము ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే, మన కోరికలు తీరడానికి రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అవన్నీ రాంగ్ రూట్స్. మనం పట్టుకోవాల్సింది ఎవరిని, అమ్మవారిని పట్టుకోవాలి. అంటే సర్వేశ్వరు అన్నిటి మీద ఈసత్వం కలిగినటువంటిది అమ్మవారు. ఆ యొక్క పరమేశ్వరుడు, పరమేశ్వరి, సర్వేశ్వరి. ఈ లలితా సహస్రనామాలని వసిన్యాది వాగ్దేవతలు ఎందుకు చెప్పారు అంటే, మన జ్ఞానం కలగడానికి. మీరు ఏదేదో అనుకుంటున్నారు, అలా కాదు, అన్నిటికీ మూలం ఈవిడ, ఇది పట్టుకోండి, ఈ అమ్మవారిని పాదాలను ఆశ్రయించండి అని చెప్పడానికి ఆ లలితా సహస్రనామాల్లో అమ్మవారి యొక్క ఒక్కొక్క నామాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ సర్వేశ్వరి అనే నామం మనం నిగూఢంగా కనుక అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ శరణాగతి పొందడానికి మనకి జ్ఞానం వస్తుంది ఈ సర్వేశ్వరి నామాన్ని అర్థం చేసుకుంటే. ఎలా అంటే, చాలామంది ఏమనుకుంటారంటే శరణాగతి అంటారు.
శరణాగతి చాలా గొప్పదండి, గొప్పదండి అన్నప్పుడు ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి అన్నదట, ఇవన్నీ పూజల కంటే శరణాగతి గొప్పది కదండి అని అంటే, ఇంతకీ శరణాగతి అంటే ఏంటమ్మా అని అన్నట్టు. అంటే అప్పుడు ఏ కష్టం వచ్చినా భగవంతుడే అని చెప్పి పాదాలు పట్టుకోవడమేనండి అన్నది ఆవిడ. అన్నప్పుడు ఆ గురువుగారు చెప్పారు, శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా పాదాలు పట్టుకోవడం అని కాదు, నాకు కష్టము, నష్టము, లాభము, బాధ ఇలాంటివి ఏమీ నాకు తెలీదు. కేవలం నీ యొక్క పాద సేవ, నిన్ను తలుచుకోవడం తప్పితే నాకు ఇవేమీ తెలియదు. ఇవన్నీ ఏంటంటే నాకు ఒక జర్నీ చేసేటప్పుడు ఒక్కొక్క ఊరు వచ్చినట్టే. కష్టం వచ్చింది పలానా ఊరు వచ్చినట్టు, సుఖం వచ్చింది పలానా ఊరు వచ్చినట్టు. కన్నా నా మెయిన్ ఇదేంటి, నా జర్నీ, నా గమ్యం ఒక దగ్గరికి వెళ్తున్నాను. నేను ఒక ఊరు వెళ్తున్నాం మనం. ఊరు వెళ్తున్నప్పుడు గమ్యం చేరుకోవడానికి చూస్తాం కానీ మధ్యలో వచ్చే ఊర్ల పేర్లు తలుచుకుంటాం అంతే. కానీ వాటితో మనం ఏమీ లింక్ పెట్టుకోము. అమ్మో ఇప్పుడు ఈ ఊరు వచ్చింది ఏంటని భయపడము, ఈ ఊరు రాలేదేంటని బెంగపడము. మన ఊరు ఎప్పుడు వస్తుందని ఎలా చూసుకుంటామో మనం అదేవిధంగా ఏంటంటే శరణాగతి అనేది ఏంటంటే అమ్మలో ఐక్యం అవ్వడము. నీకు ఇవేమీ నాకు తెలియదమ్మా, అమ్మవారిని నేను తలుచుకుంటాను, అమ్మ తప్పితే మరొకటి లేదనేటువంటి భావనే శరణాగతి. అదేవిధంగా దాని తర్వాత సర్వమయ్యి అంటే అన్నీ తానే అయ్యింది, తను కానటువంటిది ఈ ప్రపంచంలో లేదు. తనకి అంటే ఎందుకు అంటే ఏదైనా సరే ఈ విశ్వంలో పుడుతుంది, పెరుగుతుంది, ఆ శక్తి చేత అది నడుస్తుంది అంటే లోపల ఉన్నటువంటి ఆ శక్తి అమ్మవారు. మరి విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఈశ్వర స్వరూపంగాను, ఆ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు వెనకాతలు ఉన్నటువంటి శక్తి స్వరూపంగాను అమ్మవారిగా చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనం ఏదైనా మనకు ఒక పని అవ్వాలి అంటే మనం ఒక్కోసారి అమ్మో ఈ పని నేను చేయాలా, ఈ పని నాకు కష్టమైనటువంటిది అని అనుకున్నప్పుడు సర్వమయ్యి అనే నామం చేసుకుంటే ఆ కష్టంలో కూడా ఉన్నది అమ్మవారే. మనకేమనిపిస్తుందో కడుపు నొప్పి వచ్చిందనుకోండి, అబ్బా ఈ కడుపు నొప్పి ఏంటి, అమ్మవారే. ఎందుకు అంటే నీ కడుపు నొప్పి వచ్చింది కానీ ఆ కడుపు నొప్పికి డాక్టర్ గారికి దానివల్ల ఒక పని దొరికింది. నీకు ఎందుకు కడుపు నొప్పి వచ్చింది, డయాగ్నోస్ చేయాలి అంటాడు. డయాగ్నోటిక్ సెంటర్ నీ వల్ల నడుస్తుంది అంటే ఇదేమిటంటే నా బాధ వల్ల అవి నడవాలా అంటే ఇది ఒక సైకిల్. ఆకలి అనేటువంటిది కనుక మనకు లేదనుకోండి ఏమీ నడవదు ఈ ప్రపంచంలో. రైతు పండించడు, ఆ పండించిన ధాన్యాన్ని సరఫరా చేసేవాడికి ఉండదు, ఆ సరఫరా చేసిన తర్వాత అక్కడ అమ్ముకునేవాడు షాపు నడవదు. ఇలా రకరకాల ఒకదానికి లింక్ ఉంటుంది. సైకిల్ అనమాట ఇదంతా, లైఫ్ సైకిల్. దీన్ని అర్థం చేసుకోవడమే అమ్మవారిని అర్థం చేసుకోవడం. శ్రీమాత్రే నమః.